Welcome to online classes, Padmavati Degree College, Narsanapeta. My name is Appal Naidu, lecturer in chemistry. So, మన డిగ్రీ థర్డ్ సెమ్లో నిన్న డీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి చెప్పుకున్నాము. ఈ డీ బ్లాక్ ఎలిమెంట్స్ తాలూకా స్పెసిఫిక్ క్యారెక్టర్స్ అని నేను మనం చెప్పుకున్నాను. డీ బ్లాక్ ఎలిమెంట్స్ ఇందులో చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే D block elements different variable oxidation states formed. Oxidation states forms. D block elements అనేవి డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్కాండియం తీసుకుంటే +3 +2 +1 ఈ విధంగా ఫామ్ చేస్తుంది. అలాగే టైటానియం తీసుకుంటే టైటానియం +2 +3 ఆక్సిడేషన్ స్టేట్స్ +4 కూడా ఫామ్ స్కాండియం టైటానియం. అలాగే వెనేడియం తీసుకుంటే +2 +3 కొంచెం. క్రోమియం తీసుకున్నాం అనుకోండి, క్రోమియం తీసుకుంటే +2 +3 +4 +6 కూడా ఫామ్ చేస్తున్నాం క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్స్. మరి మాంగనీస్ తీసుకున్నాం అనుకోండి, మాంగనీస్ తీసుకునేటప్పుడు +2 +3 +4 +5 +6 +7 ఆక్సిడేషన్ స్టేట్స్ ఫామ్ చేస్తాము. స్కాండియం టైటానియం వెనేడియం క్రోమియం మాంగనీస్. ఇప్పుడు పెర్రస్ తీసుకున్నాము, +2 +3 ఆక్సిడేషన్ స్టేట్స్ ఫామ్ చేస్తుంది. పెర్రస్ స్కాండియం టైటానియం వెనేడియం క్రోమియం మాంగనీస్ పెర్రస్. ఇక్కడ కోబాల్ట్ తీసుకున్నాం అనుకోండి, కోబాల్ట్ అనేది +2 +3. అలాగే కోబాల్ట్ తర్వాత నికెల్ తీసుకున్నాం అనుకోండి, +2 ఓన్లీ +2. అలాగే నికెల్ తర్వాత +1 +2. అలాగే నికెల్ తర్వాత కాపర్ తీసుకుంటే +1 +2. జింక్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ +2. ద స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఈ విధంగా డీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఫామ్ చేస్తాయి. అంటే ఈ డీ బ్లాక్లో స్కాండియం టైటానియం వెనేడియం క్రోమియం మ్యాంగనీస్ పెర్రస్ కోబాల్ట్ నికెల్ కాపర్ జింక్ ఇవన్నీ కూడా ఏంటంటే 3D సిరీస్ ఎలిమెంట్స్. ఈ 3D సిరీస్ ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఫామ్ చేస్తాయి. ఇందులో మనకి 3D సిరీస్లో మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఫామ్ చేసినటువంటి ఎలిమెంట్ ఏది అంటే మాంగనీస్. మాంగనీస్ తాలూకు ఆక్సిడేషన్ స్టేట్స్లో +2 +3 +4 +5 +6 +7. ఫర్ ఎగ్జాంపుల్ KMnO4 ఉంది. KMnO4లో మాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వస్తుందంటే పొటాషియం 1 మాంగనీస్ తెలియదు కాబట్టి X +-2 × 4 ఆక్సిజన్ -2 కూడా అటు 4 = 0. ఇప్పుడు 1 + X +× -8 = 0. X = 8 - 1 +7. సో మాంగనీస్ ఈ విధంగా KMnO4లో మాంగనీస్ యొక్క ఆక్సీకరణ సంఖ్య ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది అంటే +7. ఎంత ఉంటుందమ్మా? +7. ఈ విధంగా +7 అనేది దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని ఫామ్ చేస్తుంది. అదే క్రోమియంకి వచ్చేసరికి +4. ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7 K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్. ఇందులో క్రోమియం కట్టాలి. పొటాషియం 2 ఉన్నాయి కాబట్టి 2
ప్లస్ ఇవి రెండు ఉన్నాయి కాబట్టి 2x ప్లస్ మైనస్ 2 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఆక్సిజన్ -2 7 ఉన్నాయి కాబట్టి -2 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ 0. సో ఇప్పుడు 2 ప్లస్ 2x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2x ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ 2 అంటే 2x ఈజ్ ఈక్వల్ 12, x ఈజ్ ఈక్వల్ టు 12/2 ప్లస్ 6. x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 6. ఈ విధంగా క్రోమియంకి వచ్చేసరికి మాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ 6. క్రోమియం యొక్క మాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వచ్చిందమ్మా ప్లస్ 6. అలాగే పెర్రస్ తీసుకోండి అనుకోండి. పెర్రస్ తీసుకునేటప్పుడు K3Fe టేకెన్ 6 టైమ్స్ లో పెర్రస్ కట్టాలి. పొటాషియం ఎంత ఉంది 3 ప్లస్ ఇది x ప్లస్ మైనస్ Cn 1 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు 3 ప్లస్ ఇంటూ మైనస్ 1 ఇంటూ 6 కాబట్టి 6 ఈజ్ ఈక్వల్ 0. సో x ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 3 అంటే ప్లస్ 3. అంటే క్రోమియం తాలూకా ఆక్సీకరణ సంఖ్య ప్లస్ 3, ఫెర్రస్ ఆక్సీకరణ సంఖ్య ప్లస్ 3. క్రోమియం ప్లస్ 3 అనే మ్యాక్సిమం ప్లస్ 6 వచ్చింది. మాంగనీస్ ప్లస్ 3 వల్ల మ్యాక్సిమం ప్లస్ 7 వచ్చింది. బట్ ఫెర్రస్ యొక్క మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఓన్లీ ప్లస్ 3. అలాగే కోబాల్ది ప్లస్ 3, నికెల్ది ప్లస్ 2, కాపర్ది ప్లస్ 2, జింక్ది ప్లస్ 2. ఈ విధంగా మనకి డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి డి బ్లాక్ ఎలిమెంట్స్ ఫామ్ చేస్తాయి. ఎలాగైతే స్కాండియం ఫామ్ చేసిందో రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ విధమైన ఆక్సిడేషన్ స్టేట్స్నే ఫామ్ చేస్తాయి. జింక్ తర్వాత ఉన్న క్యాడ్మియం మెర్క్యూరీ, కాపర్ తర్వాత ఉన్న సిల్వర్ ఏజీ, నికెల్ తర్వాత ఉన్న పల్లేడియం ప్లాటినం, కోబాల్ తర్వాత ఉన్న ఇరిడియం, అలాగే ఫెర్రస్ తర్వాత ఉన్న ఆస్మియం రుథీనియం ఆస్మియం, మాంగనీస్ తర్వాత ఉన్నటువంటి ఎలిమెంట్స్, అలాగే క్రోమియం తర్వాత టెక్నీషియన్ అంటారు. టెక్నిక్ ఈ విధంగా టైటాన్ అని చెప్పుకొని ఆడుతుంది. స్కాండియం ఇట్రియం లాంతరం, స్కాండియం ఇట్రియం లాంతరం, స్కాండియం తర్వాత ఇట్రియం వస్తుంది, ఇట్రియం తర్వాత లాంతరం వస్తుంది. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా ఈ విధమైన ఆక్సిడేషన్ స్టేట్సే ఫామ్ అవుతాయి. సో ఈ విధంగా డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి మనకి డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఫామ్ చేస్తాయి. ఆక్సీకరణ స్థితులు ఒకటి, అయస్కాంత ధర్మాలు ఒకటి, రంగులు కలిగి ఉండే సమ్మేళనాలు 3 పరిమాణాలు కలవచ్చు. జనరల్గా నేను చెప్పిన క్వశ్చన్లో డి బ్లాక్ మూలకాలకు అభిలాక్షిక ధర్మాలు అంటే 10 పేర్లు రాయొచ్చు. ఒకటి, డి బ్లాక్ మూలకాలు బహు సంయోజకతను కలిగి ఉంటాయి. డి బ్లాక్ మూలకాలు వేరియబుల్ ఏంటి వ్యాలెన్స్ని ఫామ్ చేస్తాయి. రెండోది, డి బ్లాక్ ఎలిమెంట్స్ ద మల్టీ ఆక్సిడేషన్ స్టేట్స్ ఫార్మ్స్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఫార్మ్స్. డి బ్లాక్ మూలకాలు అనేవి బహు ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తాయి. 2 కంటే ఎక్కువ ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తాయి డి బ్లాక్ మూలకాలను చెప్తాను. మూడోది, డి బ్లాక్ మూలకాలు అనేవి రంగులను కలిగి ఉన్న అయాన్లు ఉన్న సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. ఒక్కొక్క డి బ్లాక్ మూలకం తాలూకు అయాన్ తీసుకుంటే కలర్ ఉంటుంది, కొన్ని రంగులు ఉండవు. కానీ అదొక పాయింట్. నాలుగోది, డి బ్లాక్ మూలకాలు అనేవి మిశ్రమ లోహాలను ఏర్పరుస్తాయని చెప్పాను. డి బ్లాక్ మూలకాలకి ఫామ్ ఎల్లాయిస్లో బ్రాస్, బ్రాంజ్, జర్మన్ సిల్వర్, నిక్రోమ్ ఇలాంటివన్నీ కూడా ఎల్లాయిస్ మిశ్రమ లోహాలు. ఈ డి బ్లాక్ మూలకాలన్నీ కూడా మిశ్రమ లోహాలను ఏర్పరుస్తాయని చెప్పాను. అలాగే డి బ్లాక్ మూలకాలు అనేవి వివిధ అయస్కాంత ధర్మాలను కలిగి ఉంటాయని చెప్పాను. డయాస్కాన్ ధర్మం, పారాయస్కాన్ ధర్మం, పెర్రో అయస్కాన్ ధర్మం, యాంటీ పెర్రో అయస్కాన్ ధర్మాలు కూడా ప్రదర్శిస్తాయని చెప్పాను. అలాగే డి బ్లాక్ మూలకాలు అనేవి ఉత్ప్రేరక ధర్మాలను కలిగి ఉంటాయని చెప్పాను. డి బ్లాక్ మూలకాలు అనేవి ఉత్ప్రేరక ధర్మాలను కలిగి ఉంటాయి. అలాగే డి బ్లాక్ మూలకాలు అనేవి అత్యధిక అగాధ వర్ధనీయత తాంతవతాన్ని కలిగి ఉంటాయి. సాగే గుణము, పలుచని రేకులుగా సాగే లక్షణం డి బ్లాక్ ఉన్నది. అందువల్ల దీనికి హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. అధిక ద్రవీభవన బాష్పీభవన స్థానంలో ఉంటాయి కాబట్టి డి బ్లాక్ మూలకాలు. అలాగే డి బ్లాక్ మూలకాలు అనేవి ఏంటంటే జనరల్గా సంక్లిష్ట సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. ఇంకెక్కడ ఏ మూలకాలు ఏర్పరుచినటువంటి కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేవి డి బ్లాక్ మూలకాలు ఏర్పరుస్తాయి. వాటి యొక్క ఈ అనుకంటే కానీ వాటి స్ట్రక్చర్ బట్టి కానీ డి బ్లాక్ మూలకాలు సంక్లిష్ట సమ్మేళనం ఏర్పరిచి సాదృశ్యాలను కలిగి ఉంటాయి. ఈ విధంగా డి బ్లాక్ మూలకాలకు అభిలాక్ష ధర్మాలు రాయడం, అలాగే డి బ్లాక్ మూలకాలు అయస్కాంత భ్రామకాన్ని కలిగి ఉంటాయి. దీన్ని బోర్ మ్యాగ్నెటిక్ యూనిట్లో తెలుపుతాం. అలాగే డి బ్లాక్ మూలకాలు అనేవి ఎక్కువగా లోహ ధర్మాలను కలిగి ఉండే అన్నీ కూడా ఘనస్థితిలో ఉంటాయి. ఒక్క పాదరసం మెర్క్యూరీ తప్ప రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ ఈజ్ ఏ సాలిడ్ స్టేట్ అండ్ మెటాలిక్ నేచర్. బట్ లిక్విడ్ స్టేట్ ఆఫ్ ఎలిమెంట్ మెర్క్యూరీ అండ్ మెటాలిక్ ప్రాపర్టీ ఉంటుంది.
ఈ విధంగా డి బ్లాక్ మూలకాల యొక్క జనరల్ ప్రాపర్టీస్. అందులో మెయిన్ ప్రాపర్టీస్ ఏమంటే కెటలిస్ట్ ఒకటి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఒకటి, కలర్ అయాన్స్ ఫామ్ ఒకటి, ఆక్సిడేషన్ స్టేట్స్ ఒకటి. అందులో నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ వన్ ఆక్సిడేషన్ స్టేట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఫామ్ చేస్తుంది. ఈ డి బ్లాక్ మూలకాల యొక్క ఆక్సిజన్ స్థితి ఈ విధంగా స్కాండియం తర్వాత ఇట్రియం కానీ లాంతరం కానీ, టైటానియం తర్వాత జిర్కోనియం, ఆక్సిజన్ కానీ జిర్కోనియం కానీ, అలాగే వెనైడియం తర్వాత ఉన్నటువంటి మూలకాలు కానీ, అలాగే జింక్ తర్వాత క్యాడ్మియం మెర్క్యూరీ, కాపర్ తర్వాత సిల్వర్ ఏయు, అలాగే నికెల్ తర్వాత పెల్లడియం ప్లాటినం, కోబాల్ తర్వాత ఫెర్రస్ తర్వాత రుథేనియం ఆస్మియం. ఇక్కడ ఏమైతే ఇక్కడ రుస్యం ఏంటి ఫెర్రస్ రుథేనియం ఆస్మియం. ఈ విధంగా మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఫామ్ చేస్తాయి. అవన్నీ కూడా ఇవి మెయిన్. నెక్స్ట్ వన్ ఏంటంటే డి బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ డిఫరెంట్ కలర్స్ ఫామ్. డి బ్లాక్ మూలకాలు అనేవి వివిధ రంగులను కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్కాండియం ఉంది, స్కాండియం Sc+3లో ఉండొచ్చు, టైటానియం Ti+3 ఉండొచ్చు, వెనేడియం E+3, స్కాండియం టైటానియం, క్రోమియం Cr+3, అలాగే మాంగనీస్ Mn+2, అలాగే ఫెర్రస్ Fe+2 Fe+3, అలాగే కోబాల్ట్ CO+3, నికిల్ Ni+2, కాపర్ Cu+Cu+2, జెడన్ జింక్ Zn+2. ఈ విధంగా డి బ్లాక్ ఎలిమెంట్ సైన్స్ ఫామ్ చేసినప్పుడు ఈ స్కాండియంలోన లోన్ పేర్ ఎలక్ట్రాన్ లేదా ఒంటరి డి ఎలక్ట్రాన్, వేకెంట్ డి ఎలక్ట్రాన్ కానీ ఉంటే ఏదైనా ఒక డి అది కలర్ను ఫామ్ చేస్తుంది. అలా లేవనుకోండి అది కలర్ను ఫామ్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ Sc+3లో ఒంటరి డి ఎలక్ట్రాన్, ద లోన్ పేర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్ 0 ఉంటాయి. 0 ఉన్నాయి కంటే ఇది డయామాగ్నెటిక్గా ఉంటుంది, దీనికి కలర్ అనేది ఉండదు. అలాగే Zn+2 తీసుకుంటే దీనిలో కూడా లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అనేవి 0 ఉంటాయి కాబట్టి వైట్గా ఉంటుంది. ఎక్కువసార్లు మీకు 5 మార్క్స్కి అడిగేటప్పుడు క్వశ్చన్ ZnSO4 CuSO4లో కలర్ ఒకదానికి ఉంటుంది, ఒకదానికి ఉంటుంది పోయి అంటారు. ZnSO4 వైట్గా ఉంటుంది, తెలుపుగా ఉంటుంది, CuSO4 బ్లూగా ఉంటుంది, ఎందుకు అంటారు. సో Zn+2 ZnSO4 అనేది Zn+2 అయాన్గా ఫామ్ అవుతుంది. దీనిలో నో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ లేదా వేకెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ 0, అందువల్ల అది వైట్ కలర్లో ఉంటుంది, డైమండ్. Cu కాపర్లో తీసుకుంటే 2 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మళ్ళీ ఇందులో 0 ఉంటాయి, కానీ దీనికి ఉండదు. దీనికి మాత్రం ఖచ్చితంగా 1 లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఉంటుంది. అలాగే దీనిలో అయితే 2 ఉంటాయి, దీనిలో అయితే 3 ఉంటాయి, దీనిలో మ్యాక్సిమం 5, దీనిలో 4, దీనిలో 5, అలాగే దీనిలో మళ్ళీ 4, దీనిలో 2, దీనిలో 1 ఉంటుంది. ఇప్పుడు లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉండవు ఏంటంటే Sc+3. స్కాండియంలో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉండవు. లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉండవు కాబట్టి ఇది ఏంటంటే కలర్ ప్లస్ ఉంటుంది, వైట్గా ఉంటుంది. అలాగే Zn+2 కూడా లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉండవు కాబట్టి ఇది కూడా కలర్ ప్లస్గా ఉంటుంది, వైట్గా ఉంటుంది. Q+ అని క్యూప్రిక్ రూపంలో బ్లూగా ఉంటుంది. Q+గా ఉన్నప్పుడు కూడా లోన్ పేర్ ఎలక్ట్రాన్ 0గా ఉంటాయి. మిగతావన్నీ కూడా లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఒంటరి డి ఎలక్ట్రాన్లు కలిగి ఉంటాయి కాబట్టి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాంగనీస్లో 5 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దీని యొక్క కలర్ ఏంటంటే పింక్ రంగులో ఉంటుంది. అలాగే Fe+2 తీసుకుంటే దీనిలో 4 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. Fe+2 అనేది పేర్ గ్రీన్, లేత ఆకుపచ్చలో ఉంటుంది. Fe+3లో 5 ఉంటాయి, ఎల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 5 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఎల్లో. CO+3 డార్క్ బ్లూ ముదురు నీలంలో ఉంటుంది, BLU బ్లూ. అలాగే నికెల్ అనేది గ్రీన్, డార్క్ గ్రీన్. అలాగే Cu+ అని కలర్ Cu+2 అనేది బ్లూ కలర్లో ఉంటుంది. అలాగే టైటానియం+2 అనేది వైలెట్ కలర్లో ఉంటుంది, ఇదే కలర్లో ఉంటుందంటే వైలెట్. అలాగే క్రోమియం అనేది క్రిమ్సన్ రెడ్లో ఉంటుంది.
అలాగే ఇది కూడా ఏంటంటే క్రోమియం క్రిమ్సన్ అట్లా ఉంటుంది. ఇది పేల్ వైలెట్, లేత వైలెట్ కలర్లో ఉంటుంది. పేల్ వైలెట్లో ఉంటుంది. ఈ విధంగా మనకి ఏంటంటే డీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ అయాన్స్ ఫామ్ చేయడం వల్ల డిఫరెంట్ కలర్స్ ఫామ్ చేస్తాయి. దేనిలోనైతే ఒంటరి డి ఎలక్ట్రాన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అబ్సెంట్గా ఉంటాయో ఉండవో దానికి రంగు ఉండదు. అలాంటి వాటిని డై అంటాము. రిమైనింగ్ వాటిని అన్నింటిని కూడా పారామాగ్నెటిక్ అంటాం. రిమైనింగ్ వాటి అన్నింటిని కూడా ఏంటంటామో పారామాగ్నెటిక్. సో ఇవి మెయిన్. కానీ ఒంటరి ఎలక్ట్రాన్ సంఖ్య అది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. స్కాండియంలో 0, జింక్లో 0 ఉంటాయి, రిమైనింగ్ అన్నీ ఉంటాయి. ఇక్కడ క్యూప్రస్ రాయిపోయిన కలర్ మన క్యూప్రిక్ స్టేబుల్ కాబట్టి ఒకటి ఉంటుంది బ్లూ. ఈ 1 ఉంటుంది కాబట్టి ఇది బ్లూ కలర్లో ఉంటుంది. ఈ 1 కాబట్టి బ్లూ కలర్లో ఉంటుంది. అదే నికిల్ అనుకోండి, ఎక్కడ మీకు నికిల్ అయ్యాన్ని కనిపించినా డార్క్ గ్రీన్లో ఉంటుంది. అదే కోబాల్ట్ ఎక్కడ కనమన్నా డార్క్ బ్లూలో ఉంటుంది. ఫెర్రిక్ ఎక్కడ కనమన్నా ఎల్లోగా ఉంటుంది. ఫెర్రస్ అనేది పేల్ గ్రీన్గా ఉంటుంది. మాంగనీస్ అనేది పింక్గా ఉంటుంది. క్రోమియం అనేది క్రిమ్సన్ రెడ్గా ఉంటుంది. టైటానియం వెనడియం అనేది వైలెట్ ఆర్ పేల్ వైలెట్ లేదా గ్రే కలర్లో ఉంటుంది. స్కాండియం అనేది Sc+3 కలర్లెస్గా ఉంటుంది. ఈ విధంగా మనం చూసుకునేటప్పుడు జనరల్గా డీ బ్లాక్ ఎలిమెంట్స్, డీ బ్లాక్ మూలకాలు అనేవి డిఫరెంట్ కలర్స్ని లేదా డిఫరెంట్ అయాన్స్ అనేవి ఫామ్ చేయడం వల్ల డిఫరెంట్ కలర్స్తో ఉంటాయి కాబట్టి డిఫరెంట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ఒంటరి ఎలక్ట్రాన్ బట్టి మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. మ్యాగ్నెటిక్ మూమెంటింగ్ ఫార్ములా μ √n × n+2. n+2 ఫార్ములా బట్టి దాని యొక్క మ్యాగ్నెటిక్ మూమెంటం కడతాం. ఈ మ్యాగ్నెటిక్ మూమెంటం వల్ల ఒంటరి n అనేది నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 0 అనుకో, కాబట్టి ఎన్ని ఉంటాయి? Sc+3 నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్ 0 కాబట్టి జనరల్గా ఈ మ్యాగ్నెటిక్ మూమెంటం μ √n × n+2 కాబట్టి n × n+2 ఇదంతా 0 కాబట్టి ఈ 0+2 అంటే 2 × 0 0 కాబట్టి 0 0 × 0+2 √ తీసుకుంటాం. అప్పుడు 0+2 2 × 0 0 కాబట్టి √0 అంటే లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ దేనిలోనైతే 0 ఉంటాయో దానికి మ్యాగ్నెటిక్ మూమెంటం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉందనుకోండి టైటానిక్, 1కి ఏముంటుందో చూడండి. μ √n × n+2లో జనరల్గా 1 × 1+2 1+2 3 3 × 1 3 కాబట్టి √3 అంటే అంత 1.732 బిఎం మీన్స్ ఏంటి? బోర్ మ్యాగ్నెటిక్ యూనిట్స్. మ్యాగ్నెటిక్ మూమెంటమ్స్ యూనిట్ లేవంటే బోర్ మ్యాగ్నెటిక్ యూనిట్స్ అన్నమాట. తెలుగులోనే బోర్. ఈ విధంగా మనకి √3 అనేది వస్తుంది. ఒక రూట్ వాల్యూ తెలియకపోతే ఇంటి నుంచి గుర్తుంచుకోండి. అలాగే 2 కాకుండా 5 4 తీసుకున్నాం. క్రోమియం కానీ మాంగనీస్ కానీ 4 ఉందనుకోండి. μ √n × n+2 తీసుకుంటే n × n+1 or n+2 n+1. సో n × n+1గా తీసుకుంటే 4 × 4+1 లేదా 4+2 n × n+2 μ √n × n+2 తీసుకుంటాం. తీసుకుంటే ఏమవుతుంది? 4 + 2 ఎంత? 6 4 ఎంత? 24 అంటే √24. √24 అంటే ఎంత వస్తుంది? నియర్లీ 4.99 అవుతుంది. ఎందుకంటే √25 అంటే 5 అని తెలుసు కాబట్టి 4.99 బిఎం బోర్ మ్యాగ్నెటిక్ యూనిట్స్. ఒకవేళ మ్యాక్సిమం లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఫెర్రస్ కానీ మాంగనీస్ కానీ 5 కానీ ఎక్కువ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉండవు. ఎందుకంటే డీలో 10 ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి ఆర్గాన్ మేలుకుండా ఒకటి ఫెయిల్ అయిపోతుంది కాబట్టి 5 ఉంటాయి. జనరల్గా డీ ఆర్పిఎల్ అని ఇలా ఉంటుంది. 5 1 2 3 ఈ విధంగా 5 కన్నా ఎక్కువ లోన్ పేర్ సింగిల్గా ఉండదు. ఒకవేళ 6 మనకి ఎక్కడ ఒకటి ఫెయిలింగ్ అయిపోయినప్పుడు 4 అయిపోతుంది. సో కాబట్టి మ్యాక్సిమం డి ఎలక్ట్రాన్స్ ఆఫ్ లోన్ పేర్ ఆర్ సింగిల్ ఎలక్ట్రాన్ ఏవి అంటే ఎల్పి లోన్ పేర్ ఎలక్ట్రాన్ 5 ఉంటాయి. ఆ 5 ఏంటంటే μ √5 × 5+2 అంటే μ √5 × 7 7 5 అంటే 7 5 5+2 కాబట్టి 7 కదా. 7 అంటే 7 5 7 5 35 7 5 అంత 35 √35 7 3 20 7 4 7 5 30 √35 36 కాబట్టి 5.99 బిఎం ఉంటుంది.
5.99 బిఎం. బిఎం మీన్స్ ఏంటి? బోర్ మ్యాగ్నెటిక్ యూనిట్స్. ఈ విధంగా డి బ్లాక్లో ఉన్నటువంటి ఆ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ బట్టి మ్యాగ్నెటిక్ మూమెంటంను కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. మ్యాగ్నెటిక్ మూమెంటంని ఐడెంటిఫై చేస్తాం. ఈ మ్యాగ్నెటిక్ మూమెంటం అది జనరల్గా డయాస్కాంత మెటీరియల్కి అయితే 0 ఉంటుంది, పారామ్యాగ్నెటిక్ అయితే ద సర్టెన్ వాల్యూ ఉంటుంది. సో ఆ సర్టెన్ వాల్యూ బట్టి ఏంటంటే మనం ఏంటంటే ఇక్కడ బిఎంలో తిరుగుతాం. సో ఇప్పుడు డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి వేరియబుల్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఐస్కార్ ధర్మాలుగా తీసుకుంటే ఇది ముందు కూడా రాయాలి. డి బ్లాక్ ఎలిమెంట్స్ సాధారణంగా 3 టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ను ఫామ్ చేస్తాయి. డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి 3 రకాలైన అయస్కాంత ధర్మాలను కలిగి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డయా అయస్కాంత పదార్థాలు, రెండోది పారా అయస్కాంత పదార్థాలు, మూడోది పెర్రో అయస్కాంత పదార్థాలు, ఇంకా యాంటీ పెర్రో అయస్కాంత పదార్థాలు కూడా ఉంటాయి. డయా అయస్కాంత పదార్థాలు అంటే అయస్కాంత క్షేత్రములో అయస్కాంతముచే వికర్షింపబడే పదార్థాలు ఏంటంటే డయా అయస్కాంత పదార్థాలు. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఇన్ సబ్స్టెన్స్ ఇస్ repulsion of the magnetism is called diamagnetics. అయస్కాంత క్షేత్రంలో అయస్కాంత మ్యాగ్నెటిజం రిపల్షన్ వికర్షింపబడే పదార్థాలని డయా అయస్కాంత పదార్థాలు అంటారు. ఈ డయా అయస్కాంత పదార్థాలకు ఎగ్జాంపుల్ ఆక్సిజన్, లిక్విడ్ ఆక్సిజన్ ఒకటి, అల్యూమినియం ఒకటి, అలాగే బిస్మత్ ఒకటి. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చెప్తాను. Sc+3 Zn+2 Sc+3 Zn+2 మ్యాగ్నెటిక్ డయా అయస్కాంత పదార్థాలు కలిగి ఉంటాయి. అలా కాకుండా మనకి అయస్కాంత క్షేత్రంలో అయస్కాంతముచే బలహీనంగా ఆకర్షింపబడే పదార్థాలు ఏమంటామంటే పారా అయస్కాంత పదార్థాలు అంటాం. అయస్కాంత క్షేత్రములో అయస్కాంతముచే బలహీనంగా ఆకర్షింపబడే పదార్థాలు ఏమంటాము? పారా అయస్కాంత పదార్థాలు అంటాం. ఈ పారా అయస్కాంత పదార్థాలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఇన్ వీక్ అట్రాక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిజం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ కాల్డ్ ఏంటి? పారామ్యాగ్నెటిజం. అయస్కాంత క్షేత్రములు అయస్కాంతముచ్చే వీక్గా అట్రాక్ట్ బలహీనంగా అట్రాక్ట్ ఆకర్షింపబడితే వాటిని ఏమంటామంటే పారామ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్, పారా అయస్కాంత పదార్థాలు అంటాం. ఈ పారా అయస్కాంత పదార్థాలు డి బ్లాక్ ఇప్పుడు నేను చెప్పిన ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కూడా పారా అయస్కాంత పదార్థాలనే ఉంటాయి. ఈ పారా అయస్కాంత పదార్థాలకు రంగును కలిగి ఉంటాయి. దీనిలో ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటాయి. ఈ ఒంటరి డి ఎలక్ట్రాన్ ద లోన్ పేర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ ఇస్ కంటైనింగ్ ఆర్ ఫామ్ ఇస్ కాల్డ్ ఏంటంటే కలర్ అయన్ ఫామ్. ఎక్కడైతే డి బ్లాక్లో ఒంటరి డి ఎలక్ట్రాన్ ఉంటాయో అలాంటి అయాన్ అనేవి రంగులను కలిగి ఉంటాయి. అలాంటి రంగులను కలిగి ఉండడం వల్ల వాటికి పారా అయస్కాంత పదార్థం వస్తుంది. కాబట్టి ఈ విధంగా డయా అయస్కాంత పదార్థం బట్టి పారా అయస్కాంత పదార్థం బట్టి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ తాలూకా పెర్రో అయస్కాంత పదార్థాలు. పెర్రో అయస్కాంత పదార్థాలు అంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఇన్ మ్యాగ్నెటిజం ఇస్ ఎ స్ట్రాంగ్ అట్రాక్ట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఆర్ కాల్ ఏంటంటే పెర్రోమ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. పెర్రోమ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అయస్కాంత క్షేత్రములో అయస్కాంతముచే బలంగా ఆకర్షింపబడే పదార్థాలను పెర్రో అయస్కాంత పదార్థాలు అంటారు. అయస్కాంత క్షేత్రములో అయస్కాంతముచే బలంగా ఆకర్షింపబడే పదార్థాలను పెర్రో అయస్కాంత పదార్థాలు అంటారు. ఈ పెర్రో అయస్కాంత పదార్థాలు జనరల్గా FeCONగా ఉంటాయి. ఫెర్రస్, కోబాల్ట్, నికెల్గా ఉంటాయి. ఫెర్రస్, కోబాల్ట్, నికెల్ అనేవి పెర్రో అయస్కాంత పదార్థాలను కలిగి ఉంటాయి. ఈ విధంగా FeCO అనేవి పెర్రో. ఈ పెర్రోలో ఉండే ఆ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఆపోజిట్ వెర్షన్లో ఉండి సింగిల్గా ఉన్నాయి అనుకోండి. అలాంటి వాటిని యాంటీ పెర్రో అయస్కాంత పదార్థాలు అంటాం. అంటే పెర్రో అయస్కాంత పదార్థాల్లో ఉన్న ఎలక్ట్రాన్ జతకోల కంటే సింగిల్గా కానీ ఉంటే వాటిని ఏంటంటే యాంటీ పెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. యాంటీ పెర్రో అయస్కాంత పదార్థాలు అంటే మీరు రేర్ అర్థం లేదండి. ఈ విధంగా మనకి అయస్కాంత పదార్థాలు అయితే ద సర్టెన్ టెంపరేచర్ వద్ద పారా అయస్కాంత పదార్థాలు పెర్రో అయస్కాంత పదార్థాలు పారాగా కానీ మారుతాయి డయాతో పాటు. ఇలాంటి ఉష్ణోగ్రత ఏమంటామంటే క్యూరీ ఉష్ణోగ్రత అంటారు. క్యూరీ పాయింట్ ద సర్టెన్ టెంపరేచర్ ఆఫ్ పారామ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఆర్ కాల్డ్ ఏంటి?
ferromagnetic substance. Ferromagnetic substance का पैरा द सर्टेन ఉష్ణోగ్రత వద్ద पैरा పెర్రోగా మారగలదు, పెర్రో पैराగా మారగలదు. ఇలాంటి వాటిని క్యూరీ పాయింట్ టెంపరేచర్ అంటాం. ఏ టెంపరేచర్ అంటామో క్యూరీ ఉష్ణోగ్రత. కాబట్టి క్యూరీ టెంపరేచర్ మీన్స్ ఏంటంటే ద సర్టెన్ టెంపరేచర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ టు ఫార్మ్ పెర్రో టు पैरा ఆర్ पैरा టు పెర్రో ఈస్ కాల్డ్ క్యూరీ పాయింట్. ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే पैरा అయస్కాంత పదార్థాలు పెర్రో అయస్కాంత పదార్థాలుగాను, పెర్రో అయస్కాంత పదార్థాలు पैरा అయస్కాంత పదార్థాలుగా మారుతాయో అలాంటి వాటిని క్యూరీ ఉష్ణోగ్రత అంటారు. ఈ విధంగా 3 ప్రాపర్టీస్ మొదటి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్, డిఫరెంట్ ఆక్సిజన్ స్థితులు ఫామ్ చేయడం, రెండోది కలర్ అయాన్లు ఫామ్ చేయడం లోన్ పేరు ఎలక్ట్రాన్ బట్టి, మూడోది అయస్కాంత ధర్మాలు. వాడు ఎలా చూస్తున్నాడు డి బ్లాక్ మూలకాలకి ఈ క్రింది ధర్మాలు వివరించండి అంటాడు. ఒకటి బహు ఆక్సీకరణ స్థితులు ప్రదర్శించడం, ఆక్సీకరణ స్థితులు ప్రదర్శించడం, రెండోది రంగులు గల అయాలను ఏర్పరచడం, మూడోది అయస్కాంత ధర్మాలు. ఇలా 3 అడిగినప్పుడు చాలా క్లారిటీగా 3 కూడా చెప్పాలి. సో ఈ విధంగా మనకి पैरा పెర్రో డయా అయస్కాంత పదార్థాలను ఫామ్ చేస్తాయి. ఇక్కడ ఏంటంటే पैरा పెర్రోతో పాటు డయా యాంటీ పేరు కూడా అంటే ఇవన్నీ కూడా ఉంటాయి. లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అనేవి జనరల్గా 5 కన్నా ఎక్కువగా ఉండవు. లోన్ పేర్ ఎలక్ట్రాన్ జనరల్గా 5 కంటే ఎక్కువ, ఎందుకంటే డి ఆర్బిటాల్లో మ్యాక్సిమం ఎలక్ట్రాన్లు 10 మాత్రమే ఉంటాయి. డి బ్లాక్లో మ్యాక్సిమం వచ్చిన ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయి అంటే 10. సో 10 ఎలక్ట్రాన్లు ఉండడం వల్ల ఒంటరిగా ఉండడానికి 5 మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ 5 ఎలక్ట్రాన్లని బేస్ చేసుకొని మనం 5 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాం. అలాంటప్పుడే మ్యాగ్నెటిక్ మూమెంట్స్ చేస్తాం. అలాగే డి బ్లాక్ మూలకాలు ఉత్ప్రేరకాలు నిన్న నేను చెప్పాను. డి బ్లాక్ మూలకాలు అనేవి అన్నీ కూడా ఉత్ప్రేరక ధర్మాలు కలిగి ఉంటాయి. ఇప్పుడు హెచ్డిపి అంటాం. ఎల్డిపి హెచ్డిపిలో హెచ్డిపి అంటే హై డెన్సిటీ పాలిథీన్. హై డెన్సిటీ పాలిథీన్లోన మనం ఈ పీవీసీ పైపులు ప్రిపేర్ చేయడానికి జిగ్లర్ నట్ కెటలిస్ట్ని ఉపయోగిస్తాం. జిగ్లర్ నట్ కెటలిస్ట్ ఏదంటే ట్రై ఎథైల్ అల్యూమినియం C2H5 ట్రైసిఎల్ అండ్ టైటానియం టెట్రాక్లోరైడ్ TiCl4. టైటానియం అనే ఎలిమెంట్ అనేది అక్కడ డి బ్లాక్ కాబట్టి డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఉత్ప్రేరకంగా ఫామ్ చేస్తాయి. అలాగే హై కాస్ట్ ఆఫ్ మెటల్ ఏదంటే ప్లాటినం. అలాగే నికిల్ పెల్లైడియం ప్లాటినం ఈ 3 కూడా కాయిన్ చేస్తాయి, కెటలిస్ట్గా ఉంటాయి. ఈ కెటలిస్ట్లుగా ఉన్నప్పుడు నికిల్ కానీ పెల్లైడియం కానీ ప్లాటినం కానీ మనకి కోఆర్డినేషన్ కెమిస్ట్రీని ఏర్పరుస్తాయి. ఈ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అన్నీ కూడా సంక్లిష్ట సమ్మేళనం ఏర్పరుస్తాయి. ఈ సంక్లిష్ట సమ్మేళనం తర్వాత ఐయూపిక్ నామలు ఉంటాయి. అలాగే వాటి యొక్క ఈఏఎన్ కంటము మనం నెక్స్ట్ క్వశ్చన్ కానీ కన్వర్ట్ చేసుకుంటాం. డి బ్లాక్ మూలకాల యొక్క సంక్లిష్ట సమ్మేళనాలను వాటి యొక్క ఐయూపిఎస్ విధానంలో సాదృశ్యాల ద్వారా వివరించడం ఉంటుంది. ఈ క్వశ్చన్ తర్వాత చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చిన మళ్ళీ చెప్పుకుందాం.